గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వనరులలో ముఖ్యమైనది కూడా సిలికా తర్వాత క్వాజీ. ఆ క్వాజీని రాత్రి బౌళ్లు దోపిడీ చేస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదని చాలా సందర్భంలో కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, డీఎస్పీ గారికి, అందరు ప్రభుత్వ అధికారులకి, అదే రకంగా ఏడీ మైనింగ్ వాళ్ళకి కూడా తెలియజేయడం జరిగింది. మీనమేంసాలలాగా వాళ్ళు అన్ని పట్టించుకోకుండా ఉంటే నిన్న గ్రామ పెద్దలు విజయమోహన్ రెడ్డి గారు, వారితో పాటు ముఖ్యమైన వాళ్ళం, నేను స్వయంగా వెళ్లి సబ్ కలెక్టర్ గారికి మైనింగ్ వాళ్ళకి పర్మిషన్ రాలేదండి, ఇటువంటి జీవోలన్నీ ప్రకారం ఇది సెంట్రల్కి వెళ్ళిపోయింది, వాళ్ళు 20 years తర్వాత ఆక్షన్ వేయాలి, వీళ్ళు చేసిన పొరపాట్లు ఉన్నాయి, 20 years తర్వాత ఒకరి పేరు మీద పర్మిషన్ వచ్చింది, మళ్ళీ ఇంకొక ఆయన పేరు మీద మార్చారు, వాళ్ళు అప్లై చేశారు, మూడో పర్మిషన్ రెన్యువల్ కోసం పోతే అది రెండో రెన్యువల్ పర్మిషన్ ఇవ్వకుండానే మూడో దానికి చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా పర్మిషన్ అనేది లేదు. కాబట్టి మీరు దీని ప్రకారం వెరిఫై చేయండి అని చెప్పి యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా మాతో పాటు మా ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల ఎంపీపీలు, సర్పంచులు, సీనియర్ నాయకులను తీసుకొని అసలు ఏం జరుగుతుందనేది మేము పర్యవేక్షిస్తాము. ఏదో లెజిస్లేటివ్ గా నాకు అవకాశం ఉంది, మేము వెళ్తామంటే సబ్ కలెక్టర్ గారేమో పొమ్మని చెప్పారు, చూడండి మా వాళ్ళని కూడా పంపిస్తామని చెప్పారు. ఈ లోపల పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మరి ఒక ఆయన సిఐ గారంట, మేమేమో మన భారతీయులమా లేకపోతే బ్రిటిష్ పాకిస్తాన్ అర్థం కావడం లేదు, ఆయన దురుసుగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పాం. మీరు ఆఫీసరే కావచ్చు, మేము కూడా ప్రజాప్రతినిధి కదా, మర్యాద లేకుండా ఏదో కవచంలాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. డీఎస్పీ గారు చాలా నమ్రతగా మాట్లాడారు, మీరు ఇచ్చినారు, ఒక 1 week మాకు టైం ఇవ్వండి, తప్పకుండా మేము అవన్నీ కూడా లింకులు ఉండే డిపార్ట్మెంట్లతో అంతా వెరిఫై చేస్తాము అని సబ్ కలెక్టర్ గారు, డీఎస్పీ గారు చెప్పిన తర్వాత మా ప్రజా కోర్టులో కూడా అందరికి కూడా చెప్పడం జరిగింది. మరి తర్వాత 1 week తర్వాత ఎలాంటి పత్రం వాళ్ళకి లేదనేది మా దృఢమైన విశ్వాసం. అలాగని ఉండుంటే రాత్రికి రాత్రే పేలుడు పదార్థాలన్నీ కూడా మాయం చేశారు. ఇర్రెగ్యులర్ గా టైం అనేది లేకుండా ఎప్పుడంటే అప్పుడే మూగజీవాలకు తెలియదు కదా, ఎన్ని మూగజీవాలు పోయినాయో గ్రామస్తులు బాధపడుతున్నారు. బాంబు మళ్ళీ బ్లాస్టింగ్ ఆ విధంగా బాంబుల కంటే గొప్పగా ఏదో భూకంపం వచ్చే విధంగా చుట్టుపక్కల గ్రామాలంతా కూడా భయకంపితులైపోతున్నారు. ఇట్లాంటి వాతావరణంలో అవేమి కడబడినట్టుగా మేము ప్రజా జీవితంలో ఉంటూ ఇది తప్పు అని నిలదీయడానికి, ప్రతిపక్ష పాత్ర పోషించేదానికి కూడా అవకాశం లేదన్న విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం. నిజంగా అందరినీ అనలేం కానీ వచ్చిన మిగతా వాళ్ళు చాలా మర్యాదగా ఉన్నారు. ఒక ఆఫీసర్ మాత్రం ఏందో అది చాలా ఇదిగా మాట్లాడడం అనేది బాధాకరంగా ఉంది. వాళ్ళ తరపున కంపెనీ తరపున వచ్చినట్టు మైనింగే జరగలేదు. అందరికీ తెలిసిన సత్యం, లోడ్లు వెళ్ళిపోతున్నాయి, రాత్రులు వెళ్ళిపోతున్నాయి. ఈయన వాళ్ళ తరపున మైనింగే జరగలేదని సర్టిఫై చేసినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేసుకుంటూ, ఇది ఇట్లాంటి ఆఫీసుల వల్ల డిపార్ట్మెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది, ఇది కరెక్ట్ కాదు. ఇది చాలా అవమానకరంగా ఉంది నాకు. నేను తప్పకుండా ప్రివిలేజ్ కమిటీకి రిపోర్ట్ చేస్తా తన మీద. దురుసుగా ప్రవర్తించిన కానీ మేమే మర్యాద తప్పి మాట్లాడామా? మర్యాదగా మాట్లాడుతున్నాం. ఏం ఫోర్స్ ఉంటుందండి? గ్రామాల్లో చట్టం ఎక్కువ గౌరవించే వాళ్ళు ఉన్నారు కాబట్టి 5 మంది పోలీసులతో లా అండ్ ఆర్డర్ మీటింగ్ అవుతుంది. అందరూ చట్టాన్ని తీసుకునే పనితే 1000 మంది ఉంటారు. ఎంతమంది ఉన్నారు? పోలీసుల కంటే ఎక్కువ బాధ్యత ప్రజల మీద ఉంది, ప్రజాప్రతినిధి మీద ఉంది. గౌరవిస్తాం ఆ డిపార్ట్మెంట్, మన కోసం ఉన్న డిపార్ట్మెంట్ అని మనం గౌరవించుకుంటూ పోతున్నాం. అలా కాకుండా ఒక్కరిద్దరు వాళ్ళ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ దుర్మార్గతనాన్ని మేము ఒప్పుకోం. ప్రజా మార్గంలో, గాంధీ మార్గంలో నీ దుర్మార్గాన్ని ఎదిరించి తీరుతాం, మేము పోరాడతామని కూడా తెలియజేసుకుంటూ పెద్దలు డీఎస్పీ గారు ఫోన్ చేశారు. డీఎస్పీ గారు స్వయంగా ఫోన్ చేసి అడిగారు, ఒక 1 week టైం ఇవ్వండి, మేము దీనికి సంబంధించిన నిన్న వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సబ్ కలెక్టర్ గారు, డీఎస్పీ గారు మాట్లాడారు. ఐడీ గారు కూడా ఇక్కడ జరుగుతుందంతా ఏడీ గారి దగ్గర జరుగుతుంది. మేము అంతకుముందు ఏడీ గారితో ఫోన్ చేసి మాట్లాడాం, ఓవరాల్ గా రిటర్న్ గా కూడా ఇచ్చున్నాం ఏడీ గారికి. ఆయన చేసే డ్రామాలు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయంటే అసలు మీకు పర్మిషన్ అది ఇచ్చే అధికారం ఎక్కడుంది? సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆక్షన్ వేయాలి, 20 సంవత్సరాల తర్వాత ఆక్షన్ సెంట్రల్ డిపార్ట్మెంట్ వేయాలి. ఇదంతా చెప్తారు కదా, మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఏడీ గారు ప్రవర్తిస్తున్నారు. కోర్టులో కూడా వేయడం జరిగింది, కోర్టులో తీర్పు వస్తుంది కదా. ఈ లోపల మైనింగ్ ఆపమని అడుగుతున్నాం, అది కూడా లేకుండా ఇప్పుడు మేము వస్తామంటే ఆపిన వాళ్ళు తర్వాత మేము ఆగిపోతాం, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఏ వ్యవస్థ వాళ్ళకి ఈ రకంగా అండగా ఉండి చేస్తుంది? ఇది కరెక్ట్ కాదు. ప్రజా కోర్టులో చాలా మూల్యం చెల్లించుకుంటారని నేను తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈ రోజు మా కార్యకర్తలు కూడా ఒక అధికారులు చెప్పినప్పుడు వినాలి,
ఒక 1 వీక్ పోస్ట్ పోన్ చేస్తున్నాం. 1 వీక్ మేము కూడా కలెక్టర్ గారికి పర్మిషన్ పెడతాం. నాకు హక్కు ఉంది ఒక లెజిస్లేటివ్ గా, అలాగే మా ఎంపీపీకి, జడ్పీటీసీలకి, సర్పంచ్లకి ప్రభుత్వ ఆస్తుల్ని తనిఖీ చేసే అధికారం మాకుంది. దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలని కొత్త ఆయన చెప్తున్నారు. సరే, వారి ప్రకారమే నడుస్తాం. పర్మిషన్ ఇకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. ఆ రకంగా పోతాం. ఎట్లాంటి పరిస్థితుల్లో దుర్మార్గాన్ని అయితే అడ్డుకట్టేసి తీరుతాం. అందులో మా దేనికైనా సిద్ధం. మా కార్యకర్తలు సిద్ధం, పౌరులు సిద్ధం, అందరూ ఉన్నారు. ఈ రోజు అందరూ పౌరులు వచ్చారు. ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగంగా అక్రంగా తీసుకెళ్లిపోతున్నారు. లోడ్లకు లోడ్లు ఒకటేసారి దొరికింది దోచేద్దామన్న వాతావరణం. ఎంతంత గుంతలండి. పోనీ నీకు పొల్యూషన్ సర్టిఫికేట్ ఏమైనా ఉందా? అది కూడా అడిగాం. పొల్యూషన్ క్లియరెన్స్ ఏమైనా ఉందా? లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ ప్రక్కన ఏమైనా మీకు వచ్చిన పర్మిషన్ వచ్చిందంటే ఎవరు ఇస్తారు పర్మిషన్? ఏడీ గారు ఇస్తారా? ట్రిబ్యునల్ కి సంబంధించిన పర్మిషన్ ఏడీ గారు ఇస్తారా? పొల్యూషన్ సంబంధించిన పర్మిషన్ ఏడీ గారు ఇస్తారా? ఇవన్నీ పోలీసు వాళ్ళకి తెలియదా? మమ్మల్ని అడుగుతున్నారు తప్ప ఏందో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడైనా చరిత్ర ఉందమ్మా? మా చరిత్రలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇబ్బంది చేసిన చరిత్ర మాకేమైనా ఉందా? ఇది దుర్మార్గం. ఒక్క ఆఫీసర్ మాత్రం కరెక్ట్ కాదు. ఆయన మాత్రం అలా ప్రవర్తించడం కరెక్టే కాదు. ఇది బ్రిటిష్ లో నుంచి ఏడొచ్చిన వాతావరణం కనబడుతుంది. అది కరెక్ట్ కాదని మనస్ఫూర్తిగా నేను చాలా బాధతో ఖండిస్తున్నాను.